అండి, నమస్తే. వెల్కమ్ టు షణ్ముఖ్ కుకింగ్ రెసిపీస్. ఈరోజు స్పెషల్ చిల్లీ ఆయిల్ మ్యాగీ అండి. అసలు చాలా బాగుంటుంది అనమాట. పిల్లలు అయితే అసలు వదలరు, అంత టేస్టీగా ఉంటుంది. దీన్ని ఏ విధంగా చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు అంటే చెప్తానండి. ఆ విధంగా చేసుకోండి. ఇది కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. ఒక గిన్నె తీసుకోవాలండి. అందులో 1 స్పూను ఆయిస్టర్ సాస్ వేసుకోవాలి. అలాగే 1 స్పూను చిల్లీ సాస్ వేసుకోవాలి. అలాగే 1 స్పూను సోయా సాస్ వేసుకోవాలి. అలాగే 1 స్పూను వెనిగర్ వేసుకోవాలి. అలాగే 1 స్పూను టమాటా కెచప్ వేసుకోవాలండి. అలాగే ఒక 1/2 స్పూను కారం వేసుకోవాలి. అలాగే ఒక 1/2 స్పూన్ షుగర్ వేసుకోవాలి. అలాగే 1 స్పూను నిమ్మరసం కూడా వేసుకోవాలన్నమాట. వేసుకొని అన్నీ కలుపుకోవాలి. అందులో వేసుకొని అలాగే 3 మ్యాగీ ప్యాకెట్లు తీసుకోవాలండి. తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే వెల్లుల్లి, కొత్తిమీర, పచ్చిమిర్చి అవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ మ్యాగీ మసాలా ప్యాకెట్లన్నీ పక్కకు తీసుకొని మనం వాటిని కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత అలాగే దీంట్లోకి మనము ఆయిల్ వేడి చేసుకోవాలన్నమాట. ఆయిల్ వేడి చేసుకోవాలంటే పొయ్యి మీద బండి పెట్టుకొని దాంట్లో 5 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అంతా అనమాట మరిగినాక ఇందులో కలపడానికి సిద్ధంగా ఉంచుకోవాలన్నమాట. అలాగే ఇప్పుడు ఆయిల్ కాగిపోయిందండి. కాగిపోయినాక దాన్ని తీసి మనం ఇందులో వేసుకోవాలన్నమాట. వేసుకొని స్పూన్తో బాగా కలుపుకోవాలి. చూసారా, ఇలా వేయంగానే ఇలాగా బాగా వేడి మీద ఉంటుంది కదా ఆయిల్, ఉన్నప్పుడే మనం స్పూన్తో కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ఇందులోకి ఈ మ్యాగీ మసాలా ప్యాకెట్లు పక్కకు తీసాం కదండి, కట్ చేసి 3 ప్యాకెట్లు అందులో వేసేసేయాలి. వేసేసుకొని మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర అవన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని అన్నీను కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇదిగోండి, ఈ విధంగా అన్నీ వేసేసాం కదా, ఇలా స్పూన్తో కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకొని సిద్ధం చేసేసుకోవాలి. అప్పుడు మ్యాగీ ఉడకబెట్టడానికి వాటర్ పొయ్యి మీద పెట్టుకోవాలండి. నీళ్లు మరిగినాయి అనమాట. మరిగినప్పుడు ఈ మ్యాగీ ప్యాకెట్లు ఉన్నాయి కదండి, అవి ఒక 3 ప్యాకెట్లు వేసేయాలన్నమాట. మ్యాగీ మొత్తం వేసేసిన తర్వాత 3 ప్యాకెట్లు వేసేసాం కదా, వేసిన తర్వాత వాటిని బాగా మరిగించాలన్నమాట. మరిగించేసి బాగా ఉడికేటట్టుగా చూడాలి. ఒక 2 మినిట్స్లో ఉడికిపోద్దండి. ఉడికిపోయిన తర్వాత ఇదిగోండి మొత్తం ఇలా నొక్కిన తర్వాత ఉడికిపోద్ది కదా. ఇలా ఉడికిపోయినాక ఇదిగోండి ఈ విధంగా ఉన్నప్పుడే మనం తీసేయాలి. మరీ మెత్తగా ఉడకనియద్దు, కొంచెం పొలుగ్గా ఉన్నప్పుడే తీసేయాలి. తీసేసి దాన్ని వడకట్టుకోవాలండి. దాంట్లో ఇదిగోండి ఈ విధంగా తీసుకొని వేరే ఒక దాంట్లోకి తీసుకొని దాంట్లో మనం వాటర్ అంతా వడకొట్టుకోవాలి. దానికి ఇందులో వేసుకోవాలండి. ఇందులో వేసుకోవటం వల్ల మనకి వాటర్ అంతా కిందకి దిగిపోద్ది కదా. తీసిన తర్వాత దీన్ని ఇదంతాను ఈ మసాలా అంతా చేసుకున్నాం కదా అందులో వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా 2 స్పూన్స్తో ఫుల్ కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్నాక మొత్తానికి మసాలా పట్టి అసలు చాలా బాగుంటుంది అనమాట. ఈ విధంగా చూసారా, ఈ విధంగా చేసుకొని మనం ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమే. ఈ విధంగా ప్లేట్లోకి తీసుకొని దానిపైన తెల్ల నువ్వులు జల్లుకుంటే అసలు టేస్ట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. అంతేనండి. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.